దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ అధ్యాయము 4వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచనం చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ప్రభువు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమునకును షోమరోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టినది కట్టుదము రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనుకు విరోధులైన వారిని హెచ్చరించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియా, పడమట ఫిలిష్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మింగవలనని ఉన్నారు. ఇలాగను జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్యభాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఇతరుల తప్పిదముల నుండి నేర్చుకోవడం. ఇతరుల తప్పిదముల నుండి నేర్చుకోవడం, లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ అనే ఈ లేఖన భాగంలో రెండు. ప్రియులారా, ఈ పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఉత్తర ఇశ్రాయేలు చేసినటువంటి పాపాలను, వాటిపై దేవుని తీర్పును యెషయా ఈ సమయంలో ప్రకటిస్తూ ఉన్నాడు. తీర్పును గూర్చిన హెచ్చరిక ఉన్నప్పటికీ వారు అహంకారముతో ప్రవర్తించారు, పశ్చాత్తాపపడలేదు. ఫలితంగా దేశాలు వారిపై దండెత్తాయని, నాయకులు, అబద్ధ ప్రవక్తలు, అలాగే ప్రజలు దుష్టత్వాన్ని అనుసరించారని, సమాజము కుప్పకూలిపోయిందని, ప్రజలు ఒకరిపై ఒకరు తిరుగుబాటుతో దేశమంతటా హింస తాండవించిందని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కాబట్టి యూదా ప్రజలు అన్యాయమైనటువంటి శాసనాలు చేస్తూ బలహీనులను దోచుకుంటున్నారని యెషయా ఆరోపిస్తూ ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. వారు కూడా అటువంటి తీర్పునే ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఈ పాఠ్యభాగంలో దేవుడెవరో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 17వ వచనంలోను 21వ వచనంలో మనం గమనిస్తే, ప్రియులారా, ఇశ్రాయేలీయుల దుష్టత్వము అనే అగ్ని తీవ్రమైపోయినటువంటిదిగా, అది ఎంత తీవ్రమైన కొద్దీ ప్రభు కోపము ఆ దేశాన్ని దహించి వేసినట్లు, బలహీనులను నిర్లక్ష్యం చేయడము, సోదరులే వారిని ఒకరినొకరు చంపుకునే భయంకరమైనటువంటి వాస్తవం, ఇవన్నీ ఇశ్రాయేలీయుల దుష్టత్వానికి ఒక నిదర్శనం కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు వారిని వారి ఇష్టానికి వదిలివేయడానికి పర్యవసానాలుగా ఇవన్నీ కూడా జరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక విపత్తులు కూడా దుష్టత్వానికి ఫలితాలే. అయితే మనము అన్యాయం చేసే మన చేతులను వెంటనే వెనక్కి తీసుకొని దేవుని కనికరం కొరకు వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ ఇతరులు చేసినటువంటి పాపాలను జ్ఞాపకం చేసుకొని మేము కూడా చేస్తే పర్వాలేదు అనుకుంటున్నాం. వారు చేసిన పాపాన్ని బట్టి, వారి మీదకి వచ్చిన శిక్షను బట్టి మనం ఒక విధంగా మనము హేళన చేస్తూ మనం కూడా ఆనందపడుతున్నాం. ప్రియులారా, కనుక ఇతరులు తప్పిదము చేసినప్పుడు వాటిని నేర్చుకునే గొప్ప పాఠాన్ని ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఇతరులను గమనించినప్పుడు వారెవరో కాదు, వారొక విధంగా మన ప్రతిబింబాలుగా మనం వాళ్ళని చూడాలి. ఇశ్రాయేలు పాపాలను, వారు ఎదుర్కొన్నటువంటి విపత్తులను చూసి యూదా ప్రజలు తమ పాపాలను గ్రహించి పశ్చాత్తాపడతారనేటువంటి ఆశతో దేవుడు వారిని గురించి మాట్లాడాడు. కానీ వారు పశ్చాత్తాపడలేదు. కానీ వారిని బట్టి హేళన చేసినట్టుగా, తమను తాము నాశనంలో పడిపోయినట్లుగా ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠం ఈ పాఠ్యభాగంలో ఇతరుల తప్పుదాల నుండి మనం నేర్చుకొని సరిచేసుకోవాల్సిన వారమై ఉన్నాం తప్ప మనమేదో గొప్పవారిగా ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు. ప్రియులారా, కనుక వాక్యపు వెలుగులు ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుంటూ నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా,
నిజంగానే జీవితంలో ఇతరులు పొరపాటు చేసినప్పుడు ఆనందపడుతున్నావేమో, వారు చేసిన పనికి సరిగ్గా జరిగిందని అనుకుంటున్నామేమో, కానీ ప్రియులారా అవన్నీ కూడా మన జీవితానికి ఒక పాఠాలుగా ప్రభువు నేర్పిస్తున్నాడు. కనుక వాటిని చూసినప్పుడల్లా ప్రియులారా మనం కూడా తప్పు చేస్తే తీర్పు తీర్చబడతామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య వెలుగులో ప్రియులారా మనం సరిచేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా ఇతరులు అనుభవించిన వాటిని కేవలం అంచనా వేసి వాటి విషయమై వారిని విమర్శించేటువంటి బదులు ప్రతి సంఘటనను మనము సమీక్షించుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి. కనుక తను నిలబడినటువంటి వాడు పడిపోకున్నట్టుగా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చేసిన హెచ్చరిక ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి వాక్య వెలుగులో మన జీవితాలు సరిచూసుకోవడం మనకెంతో ఆశీర్వాదం. చాలాసార్లు అందరూ తప్పు చేస్తున్నారులే, అందరూ నేను కూడా చేశానని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం ప్రియులారా. కానీ ఇతరులు పొరపాటు చేస్తున్నప్పుడు ఒకవేళ నేను కూడా పొరపాటు వలన పడిపోతానేమో అని జాగ్రత్త పడడం అది ఎంతైనా అవసరం. అందుకే ప్రియులారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇప్పటికైనా మీరు మీ తప్పుదలను గ్రహించండి, వారి తప్పిదాన్ని బట్టి వారు శిక్షించబడ్డారు, మీరు తప్పు చేస్తే మీరు కూడా శిక్షించబడతారని వారిని హెచ్చరిక చేసేటువంటి మాటలు ఈ సందర్భంగా ప్రియులారా ఇవి మన కొరకు ప్రభు నేర్పించేటువంటి పాఠాలు. రండి ప్రభు సన్నిధానంలో ఈ పాటలు నేర్చుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. ప్రార్థన. ప్రభువా, మీ గొప్ప ప్రేమతో మా మొండితనాన్ని గ్రహించి సరిచేసుకుని చక్కదిద్దుకొని ప్రభువా ఇతరుల లోపాన్ని బట్టి మేము గర్వించకుండా అతిశయపడకుండా మేము కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తే తీర్పులు పడిపోతామని జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని చక్కదిద్దుకొని ప్రభువా నిలబడి కృప దయచేయమని, ప్రభువా మీరు తీర్పు తెచ్చిన ప్రతిసారి అది మాకేదో పాఠం నేర్పిస్తుందని జ్ఞాపకం చేసుకుని కృప దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనకు నేర్పించేటువంటి అనేకమైన పాఠాల ద్వారా ప్రియులారా నిజంగా మీరు ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందిన వారన్నట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి, మేము సంతోషిస్తాం, ప్రభువుని స్తుతిస్తాం. ప్రియులారా అనేకులకు మేలుకరంగా ఉన్నటువంటి కార్యక్రమాలను అనేకులకు పరిచయం చేయవలసింది కూడా మీకు కూడా మనవి చేస్తూ ఇతరుల యొక్క తప్పిదాల నుండి పాఠం నేర్చుకొని మనం కూడా పడిపోతామేమో అని సరి చేసుకుంటూ ఉండడానికి కొరకే ప్రియులారా ప్రభు మన పట్ల ఈ హెచ్చరికలు చేస్తున్నాడు. అని గతంలో చేసినటువంటి ప్రియులారా ప్రతిదీ కూడా భవిష్యత్తులో మనం జరగబోయేటువంటి ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉండగా సరి చేసుకుని చక్కదిద్దుకున్నటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిద్దాం ప్రియులారా. కనుక అక్కడ అప్పుడు వారికి జరిగినటువంటి పాఠాలు ఇక్కడ ఇప్పుడు మనము సరి చేసుకోవడానికి ఇవ్వబడ్డాయని దృష్టిలో ఉంచుకొని అది మన క్షేమం కొరకని మనము సర్దిద్దుకోవడానికి కొరకని మీటాలు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో జీవించే కృప మనకు దేవుడి వలన ఆశిద్దాం. కనుక ఇతర తప్పిదాల ద్వారా నేర్చుకోవడానికి కొరకు తగిన కృప మనకు అనుగ్రహించాలని దేవునికి మనం అప్పగించుకుందాం. అలాంటి కృప కలిగిన దేవుని కరుణ హస్తం మనకు తోడుగా ఉండి మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.